ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అన్లోడ్ చేసుకుని బండి మళ్ళీ రిటర్న్ లోడ్ కోసం పోతున్నాం. నెల్లూరు నుంచి దూరణాల లోడు. కిరాయి పెద్ద చెప్పొచ్చిన కిరాయి కాదు, 6,500 కిరాయి. టన్నేజ్ 4 టన్నులు. అది రిటర్న్ లోడ్ వేసుకొని పోతేనే ఇప్పుడు ఇది తీసుకుని మన కందుకూరు తీసుకొచ్చిన కిరాయి వచ్చేసి డీజిల్ కలిగిపోద్ది. ఆ రిటర్న్ కిరాయి మిలుగుద్ది, అంతే తేడా మనకి. అది ఇంకేం సంగతిలో వెదర్ మాత్రం బాగా, క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది, ఇబ్బంది లేదు. ప్రజెంట్ అయితే ఆరాంగా పోతుంది. ఇందాకనే ఆర్టీఓ బొమ్మ జరిగిండు, కానీ మన అది ఎంటీ బండి కాబట్టి వదిలేసిండు. అదే లోడ్ బండి అయితే కంపల్సరీ సైడ్ ఆపి కంపల్సరీగా 200 ఇస్తా, 500 ఇస్తా, కంపల్సరీగా బాగానే గట్టిగానే పెట్టేవాడు అమౌంట్. టన్నేజ్ కానీ మన దాంట్లో లోడింగ్ కానీ ఉంటే లోడ్ కానీ ఉంటే రోడ్డు లేదు కాబట్టి మర్చిపోయాను. క్లైమేట్ చూడండి ఎట్లా అంత బాగుంటుంది. ఆడాడ వాన పడుతుంది లైటుగా, ఆడ లైటుగా వాన పడుతుంది. క్లైమేట్ మాత్రం ఎంత చల్లగానే ఉంది. ఇటుంటే క్లైమేట్ ఎంత దూరమైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేకుండా ఆరాంగా పోతుంది మాత్రం. మళ్ళీ అటు నుంచి లోడింగ్ ఎత్తుకొని ఆ నుంచి రైట్ 270 కిలోమీటర్లు వస్తుంది మన అన్లోడ్ పాయింట్. అది తిప్పడం అయిపోయి అది తిప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వినుకొండ. లోడ్ నుంచి వినుకొండ, మార్కాపురం లోడింగ్ ఉంటే మార్కాపురం పెట్టేస్తున్నాను. ఇప్పటి నుంచి ఒక రూట్ లేదు బాయ్. ట్విట్టర్ లోడింగ్ పెట్టాను, ట్విట్టర్ లోడింగ్ కంట్రోల్ చేసుకున్నాను. అది ట్విట్టర్ లోడింగ్ ఇటు మన మార్కాపురం నుంచి అటు చూడండి గాయస్, అటు వాన పడుతుంది. ఇవి చూడండి ఎంత బాగా వస్తుందో వర్షం మాత్రం. లైట్గా మాత్రం తుఫాన్లు అయితే ప్రశాంతంగా పడుతున్నాయి. ముందు పోయిన తర్వాత వాన పడుతున్నట్టుంది. వాన మాత్రం బాగానే పడుతుంది, ఇబ్బంది లేదు. వచ్చే లారీల మీద పర్సనల్ గిట్ల మాత్రం తెలిసి. ఇంకా ఈ వీడియో అయితే ఇప్పటికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ లోడింగ్ పాయింట్ల మీద చూపిస్తాను మీకు లోడింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటది. ఓకే గైస్.